న్యూ ఇయర్ పురస్కరించుకొని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హైలాండ్లోని మ్యూజికల్ నైట్ జరగనుందని ఆస్కార్ అవార్డ్ సింగర్ రాహుల్ సిప్లిగన్స్ తెలిపారు. మ్యూజికల్ నైట్లో మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ ఈవెంట్లో విజయవాడ, గుంటూరు ప్రజలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. అప్సరా థియేటర్ సమీపంలోని ఒక షోరూంలలో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ నైట్ పోస్టర్ను ఆస్కార్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగన్స్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలను విజయవాడ నగరంలో జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల తర్వాత విజయవాడ నగరంలో మ్యూజికల్ నైట్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఈ నెల 31వ తేదీన హైలాండ్లో ఈ మ్యూజికల్ నైట్ జరగనుందని, తనతో పాటు మరో 30 మంది సింగర్స్ మ్యూజికల్ లైవ్ షోలో పాల్గొంటారని తెలిపారు. సుమారు 6,000 మంది ప్రేక్షకులు మ్యూజికల్ నైట్కు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. న్యూ ఇయర్ వేడుకలను విజయవాడ, గుంటూరు ప్రజల మధ్యన జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. RRR సినిమాలో నాటు నాటు పాట తనకెంతో ఇష్టమని, ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావటం తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆయన పేర్కొన్నారు. మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 31st రోజు నేను ఇక్కడ విజయవాడ హైలాండ్లో నేను న్యూ ఇయర్ కాన్సర్ట్ చేయబోతున్నాను. అండ్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆర్ Amigos Media and Entertainments, and I'm feeling so happy, eagerly waiting to perform in Vijayawada. And Vijayawada janalandaru kuda చాలా రోజులు అయింది నేను పర్ఫామ్ చేసి ఇక్కడ, అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అది 31st ఇయర్ విత్ మై ఆల్ మాస్ నంబర్స్. సో మంచి మాస్ పాటలతోనే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్దామని ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్పాన్సరర్స్. And Mukutashri Golds and Diamonds varu they are sponsoring this event, and I'm so happy to be part of this, and eagerly waiting to perform at 31st night. అంటే చాలా ఉన్నాయండి అలా. డెఫినెట్లీ అంటే నా ఫేవరెట్ సాంగ్ వేరు, బట్ నాకు పేరు తెచ్చిన సాంగ్ వచ్చేసి డెఫినెట్లీ నాటు నాటు అండి. ఎందుకంటే నాకు చాలా పేరు తెచ్చిన సాంగ్, బట్ నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయండి. అంటే చాలా సాంగ్స్ ఉన్నాయండి. చాలా మూవీస్లో పాడుతున్నానండి, చాలా మూవీస్లో సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ వన్ మ్యాన్ షో అండి రాహుల్ సిప్లింగ్ అంటే విత్ ఓవరాల్ 20 మెంబర్స్ మ్యూజిషియన్స్తో పాటు ఈ కాన్సర్ట్ జరగబోతుంది. అండ్ అంటే స్టార్టింగ్ జనరల్లీ కాన్సర్ట్ ఫార్ములా ఏంటంటే మెల్లగా స్లో సాంగ్స్ నుంచి ఫాస్ట్ సాంగ్స్ పాడడం జరుగుతూ ఉంటుంది. నా విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ సాంగ్ నుంచే మాస్ సాంగ్స్ ఉంటూ ఉంటాయి, అండ్ అక్కడ ఇంకా జనాలు బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉన్నది. ఫస్ట్ మా నాన్నగారండి, ముఖ్యమైన కారకులు మా నాన్నగారు. నేను ఇంత సింగర్ ఈ స్థాయికి రావడం అనేది. అండ్ తర్వాత మా గురువు గారు శ్రీ పండిత్ విఠలరావు గారు, ఆయన దగ్గర నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది, శ్రీ వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. అండ్ దాని తర్వాత నన్ను ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ ప్రోత్సహించింది కీరవాణి గారు డెఫినెట్లీ, అండ్ మణిశర్మ గారు, అనూప్ రూబెన్స్ గారు, కోటి గారు, చాలామంది ఉన్నారు. సో అందరూ కూడా నాకు ముఖ్య కారకులే నా సింగింగ్ విషయానికి వస్తే కనుక. అందరు డైరెక్టర్స్ సపోర్ట్ చేస్తారండి, అలా ఏం లేదు. అండ్ ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరకడమే చాలా అదృష్టం అండి. కాకపోతే మనం ఎలా పాడుతున్నాము, మనం ఎలా కంపోజర్ని సాటిస్ఫై చేస్తున్నాం మన సింగింగ్తో, వారు ఇచ్చిన కంపోజిషన్ని మనం ఎలా పాడుతున్నాం అనే దాన్ని బట్టే జనరల్లీ సాంగ్స్ ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, గొంతు ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా కోరుకున్న ప్రతి డైరెక్టర్ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్కి పాడేశాను, సో అందరు డైరెక్టర్స్ కూడా బాగా సపోర్ట్ ఇవ్వండి. ఇదేదో నేను జనరల్గా చెప్పట్లేదు, ఆన్సర్ నిజంగానే చెప్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? అండ్ ఈ 31st నైట్ ఈవెంట్ వచ్చేసి హైలాండ్లో జరగబోతుంది, మన విజయవాడ గుంటూరు హైవేలో. అండ్ డెఫినెట్లీ చాలా పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5,000 to 6,000 అంటున్నారు. సో ఎక్కువ అవ్వచ్చు. అండ్ మా ఆర్గనైజర్స్ ప్రతి ఒక్క దానికి రెడీగా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువైనా కానీ కూడా దే ఆర్ రెడీ టు ఇన్వైట్ ద క్రౌడ్ ఇన్సైడ్. అండ్ భారీ ఎత్తున జరగబోతుంది, అది మాత్రం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇదే ఒక 31st ఒక పెద్ద ఈవెంట్ అనుకుంటాను నేను. 31st night all are invited. Amigos event and brand promotion.